నమస్కారం. ఈరోజు మనం ఒక చక్కటి కథను విందాం. ఇది కేవలం ఒక అత్తాకోడళ్ల కథ మాత్రమే కాదు, మన ఆరోగ్యం, ప్రకృతి మరియు మన ఆలోచనా విధానం ఎలా ఉండాలో తెలిపే ఒక అందమైన ప్రయాణం. ఈ కథ సిటీలో ఉండే ఒక రిచ్ అత్తగారికి, ఆమె ఇంటి మిద్దెపైన రహస్యంగా కూరగాయలు పండించిన ఆమె ఇద్దరు కోడళ్లకి సంబంధించినది. ఒక పెద్ద నగరంలో అత్యంత ఖరీదైన ప్రాంతంలో ఒక పెద్ద మూడంతస్తుల భవనం ఉండేది. ఆ ఇల్లు ఎంత పెద్దదో ఆ ఇంటి యజమానురాలు రాజమ్మగారి గర్వం కూడా అంతే పెద్దది. రాజమ్మగారు తన జీవితమంతా డబ్బు, హోదా సంపాదించడం మీదే దృష్టిపెట్టారు. ఆ ఇంట్లో ఎటు చూసినా విదేశాల నుంచి తెప్పించిన మార్బుల్స్, ఖరీదైన షాండిలియర్లు, దీపపు అలంకరణలు, పట్టుతెరలు అబ్బురపరుస్తాయి. రాజమ్మగారికి స్టేటస్ అంటే ప్రాణం. మట్టి, మురికి, చెమటాలాంటివి పల్లెటూరివాళ్లకే పరిమితమని, తాము ఆ స్థాయిని ఎప్పుడో దాటేశామని ఆమె గట్టి నమ్మకం. ఆ పెద్ద ఇంట్లో రాజమ్మగారితో పాటు ఆమె ఇద్దరు కొడుకులు, ఇద్దరు కోడళ్ళు సీత, గీత నివసిస్తున్నారు. పెద్ద కోడలు సీత, చిన్న కోడలు గీత ఇద్దరూ పల్లెటూరి వాతావరణం నుంచి, వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చిన పద్ధతిగల అమ్మాయిలు. వాళ్లకు వాళ్ల అత్తగారంటే ఎంతో గౌరవం. కాని ఆ కాంక్రీట్ అడవిలో వాళ్లకు పచ్చని పొలాలు, స్వచ్ఛమైన గాలి, ముఖ్యంగా అప్పుడే కోసుకొచ్చిన తాజా కూరగాయల రుచి చాలా గుర్తొస్తుండేవి. ఒకరోజు ఉదయం వంటగదిలో సీత ఒక బుట్టలో ఉన్న కూరగాయలను చూసి నిరాశగా నిట్టూర్చింది. ఆ కూరగాయలు నగరంలోని అత్యంత ఖరీదైన సూపర్ మార్కెట్ నుంచి వచ్చాయి. గీత, ఇటు చూడు అంటూ ఒక ఎర్రటి టమాటాని చేతిలోకి తీసుకుంది సీత. చూడడానికి ఇవి ప్లాస్టిక్ బొమ్మల్లా ఎంత అందంగా ఉన్నాయో చూడు, కాని వీటిలో ఏమాత్రం రుచి ఉండదు. మనం వందలు వేలు పోసి కొంటున్నాం, కాని ఇవన్నీ రసాయనాలతో పండించినవి. గీత పాలిపోయినట్లున్న పాలకూరను కట్ చేస్తూ అంగీకారంగా తల ఊపింది. అవునక్కా, మన అత్తగారు తమ హోదాకు తగ్గట్టుగా బ్రాండెడ్ షాపుల్లోనే కొనాలి అంటారు. నిన్న చూశావా, అత్తగారు కీళ్ల నొప్పులు, అరుగుదల లేక ఎంత బాధపడ్డారో. మనం తినే ఈ ఖరీదైన తిండిలో పోషకాలు శూన్యం. సరిగ్గా అప్పుడే సీత చూపు వంటగది కిటికీలోంచి ఆ ఇంటి పైకప్పు వైపు మళ్ళింది. ఆ భవనం పైన వేల చదరపు అడుగుల ఖాళీ మిద్దె ఉంది. సంవత్సరానికి ఒక్కసారి వడియాలు పెట్టుకోవడానికి తప్ప ఆ మిద్దెని ఎవ్వరూ వాడరు. గీతా అని సీత కళ్లలో మెరుపుతో నెమ్మదిగా అంది. మనమా మిద్దెను ఎందుకు వాడుకోకూడదు? అక్కడ మనమొక చిన్న కూరగాయల తోటను పెంచుకోవచ్చు కదా. సేంద్రియ పద్ధతిలో మన చేతులతో మనం కూరగాయలు పండించుకుంటే మన కుటుంబానికి ఎంత ఆరోగ్యం. మరుసటి రోజు ఉదయం కోడళ్ళిద్దరూ మెల్లగా అత్తగారి దగ్గరకు వెళ్లారు. అప్పుడు రాజమ్మగారు తన ఖరీదైన సోఫాలో కూర్చొని గ్రీన్ టీ తాగుతున్నారు. సీత భయపడుతూనే అసలు విషయం చెప్పింది. అత్తగారు, పైన మన మిద్దె చాలా విశాలంగా, ఖాళీగా ఉంది కదా. మాకో చిన్న ఆలోచన వచ్చింది. అక్కడ కొన్ని కుండీలు పెట్టి మనం కూరగాయలు పెంచుకుందామా? టమాటాలు, బెండకాయలు, ఆకుకూరలు ఏ మందులు లేకుండా పండిస్తే మనందరికీ ఆరోగ్యానికి చాలా మంచిది. ఆ మాట వినగానే రాజమ్మగారి చేతిలోని టీ కప్పు ఆగిపోయింది. ఆమె కళ్ళు కోపంతో పెద్దవయ్యాయి. కూరగాయలా అని రాజమ్మగారు గట్టిగా అరిచారు. నా ఖరీదైన భవనంపైన వ్యవసాయం చేస్తారా? మీకేమైనా మతిపోయిందా? మనమేమైనా గుడిసెల్లో ఉండే పేదవాళ్లమా? చుట్టుపక్కల వాళ్లు చూస్తే ఏమనుకుంటారు? మనకి డబ్బులేక కష్టాలు వచ్చి మిద్దెపైన కూరలు పండించుకుని తింటున్నారని నవ్వుకుంటారు. పైగా ఆ మట్టి, నీళ్లు పడి నా టైల్స్ పాడైపోతాయి. ఇంకెప్పుడూ ఈ మాట నా దగ్గర ఎత్తకండి అని ఖరాఖండిగా చెప్పేసింది. అత్తగారి మాటలకు కోడళ్లు బాధపడ్డారు కాని ప్రయత్నం వదులుకోకూడదని నిర్ణయించుకున్నారు. రాజమ్మగారికి ప్రతిష్ఠ ముఖ్యం కావచ్చు, కాని తమకు కుటుంబ ఆరోగ్యం ముఖ్యమని వాళ్లకు తెలుసు. ఎలాగైనా ఆ తోటలు పెంచాలని ఒక రహస్య పథకం వేశారు. వచ్చిన వారం రాజమ్మగారు తమ స్నేహితులతో కలిసి 3 రోజుల టూర్కి వెళ్లారు. ఆమె కారు గేటు దాటగానే సీతాగీత తమ పని మొదలుపెట్టారు. అత్తగారు భయపడినట్లుగా వారు మట్టిని నేలమీద పోయలేదు. మార్కెట్ నుంచి ఆధునికమైన గ్రో బ్యాగ్స్లు, సేంద్రియ ఎరువులు, మేలైన విత్తనాలు తెప్పించారు. మిద్దెపైన ఎవరి కంటాపడని ఒక మూల, రోడ్డుమీద నుంచి చూస్తే అస్సలు కనిపించని చోట వాళ్లు తమ చిన్ని తోటను ఏర్పాటు చేశారు. పొద్దుట నుంచి సాయంత్రం దాకా కష్టపడి టమాటా, బెండ, కాకర, వంకాయ, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర విత్తనాలు నాటారు. రాజమ్మగారు తిరిగి వచ్చేసరికి అంతా మామూలుగానే ఉంది. ఆమెకు ఏ అనుమానం రాలేదు. తర్వాతి 2 నెలలు సీతాగీత ఎంతో జాగ్రత్తగా తమ తోటను కాపాడుకున్నారు. ప్రతిరోజూ ఉదయం అత్తగారు లేవకముందే వాళ్లు మిద్దెపైకి వెళ్లేవారు. మొక్కలకు నీళ్లు పోసి, పిచ్చి మొక్కలు పీకేసి ఎంతో ప్రేమగా పెంచారు. పచ్చని ఆకులు తొడిగి, పూలు పూసి, అందమైన కూరగాయలు కాస్తుంటే వాళ్ల కష్టం మాయమైపోయి సంతోషంతో కళ్ళు చెమ్మగిల్లాయి.
ఇలా ఉండగా చలికాలం వచ్చింది. రాజమ్మగారు తీవ్రమైన జ్వరంతో మంచాన పడ్డారు. వారం రోజుల తర్వాత జ్వరం తగ్గినా ఆమె చాలా నీరసంగా మారిపోయారు. ఆమెకు నోరు చేదుగా అయిపోయి ఏదీ తినబుద్ధి కాలేదు. బయటనుంచి తెచ్చిన ఖరీదైన పండ్లు, వంటకాలు ఏవీ ఆమెకు రుచించలేదు. రోజురోజుకు ఆమె ఆరోగ్యం క్షీణిస్తోంది. ఏదైనా రుచిగా, పల్లెటూరి స్టైల్లో కారంకారంగా, పుల్లగా ఉంటే బాగుండు, ఈ ఖరీదైన వంటకాలు నా వల్ల కావడం లేదు అని రాజమ్మగారు మంచంమీద నుంచి నీరసంగా అన్నారు. ఇదే సరైన సమయమని కోడళ్లకు అర్థమైంది. వెంటనే ఇద్దరూ మిద్దెపైకి వెళ్లారు. వాళ్ల రహస్య తోట ఇప్పుడు కళకళలాడుతోంది. ఎర్రగా నిగనిగలాడుతున్న టమాటాలు, తాజాగా ఉన్న పాలకూర, లేత వంకాయలు తెంపుకొని కిందకు వచ్చారు. వంటగదిలో వాళ్ల చేతివాటం చూపించారు. తమ తోటలోని కూరగాయలతో వేడివేడి అన్నం, కమ్మటి టమాటా పప్పు, పచ్చని పాలకూర వేపుడు తయారుచేశారు. ఆ వంటల సువాసన ఇల్లంతా వ్యాపించింది. ఆ వాసనలో ఏదో తెలియని స్వచ్ఛత ఉంది, మట్టివాసన ఉంది. సీత ఆ వంటకాలను ఒక పళ్లంలో పెట్టుకుని రాజమ్మగారి గదిలోకి తీసుకువెళ్ళింది. రాజమ్మగారు ఇష్టం లేకున్నానే కొంచెం పప్పమ్మం నోట్లో పెట్టుకున్నారు. అంతే, ఆమె అలాగే ఆగిపోయారు. ఆమె కళ్ళు ఆశ్చర్యంతో విచ్చుకుపోయాయి. మరో ముద్ద, ఆ తర్వాత మరో ముద్ద తిన్నారు. ఇది రాజమ్మగారు గద్గద స్వరంతో అన్నారు. ఈ రుచి నేను చిన్నప్పుడు నా ఊళ్ళో మా అమ్మమ్మ చేసే వంటలా ఉంది. ఈ టమాటాలు ఎంత పుల్లగా ఉన్నాయో, ఈ ఆకుకూర ఎంత మెత్తగా ఉందో, ఎంత రుచికరమైన కూరగాయలు ఏ కొత్త సూపర్ మార్కెట్ నుంచి తెచ్చారు సీత అని అడిగారు. సీత చిరునవ్వు నవ్వి అప్పుడే గదిలోకి వచ్చిన గీత వైపు చూసింది. మేమివి ఏ మార్కెట్ నుంచి తేలేదు అత్తగారు అని నెమ్మదిగా అంది గీత. మరి ఎక్కడ్నుంచొచ్చాయి అని అడిగారు రాజమ్మగారు. మీకు కొంచెం ఓపిక ఉంటే మాకొక్కసారి మీ చెయ్యి అందించి పైకి రండి అత్తగారు, మీకీ చూపిస్తాం అంది సీత. కోడళ్ల సాయంతో రాజమ్మగారు మెల్లగా మెట్లు ఎక్కి మిద్దెపైకి వెళ్లారు. సాయంత్రం చల్లగాలి ఆమెను తాకింది. సీత ఆమెను మిద్దె చివర ఉన్న ఆ రహస్య మూలకు తీసుకువెళ్ళింది. అక్కడ దృశ్యం చూసి రాజమ్మగారు ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టారు. బంగారు వర్ణపు సాయంత్రపు ఎండలో పచ్చని తోట మెరిసిపోతోంది. వరుసగా పేర్చిన గ్రోబ్యాగ్స్లో నిగనిగలాడే కూరగాయలు వేలాడుతున్నాయి. గాలికి రెపరెపలాడుతున్న ఆకుకూరలు, స్వచ్ఛమైన మట్టి సువాసన ఆమె మనసుకు ఎంతో ప్రశాంతతను ఇచ్చాయి. ఎక్కడా ఒక్క చుక్క బురద కాని, మురికి కానీ లేదు. అంతా ఎంతో శుభ్రంగా, పచ్చగా ఉంది. ఇవన్నీ మీరే పండించారా? రాజమ్మగారి గొంతులో కోపం లేదు, కేవలం ఆశ్చర్యం, ఆనందం మాత్రమే ఉన్నాయి. అవును అత్తగారు, మీకు ఇష్టం లేకుండా మీకు తెలియకుండా పండించాం. మమ్మల్ని క్షమించండి. కాని డబ్బు ఉంటే హోదా వస్తుందేమో, ఆరోగ్యం రాదు కదా అత్తగారు. మన చేతులతో పండించుకున్న ఈ స్వచ్ఛమైన ఆహారమే మనకు నిజమైన ఆస్తి. రాజమ్మగారి కళ్లలో నీళ్లు తిరిగాయి. మెల్లగా ముందుకు వెళ్లి ఒక పచ్చిమిర్చి మొక్కను చేత్తో తాకారు. ఇన్ని రోజులు తనకు హోదామీద ఉన్న పిచ్చిలో ప్రకృతి ఇచ్చిన నిజమైన సంపదను మరిచిపోయానని ఆమెకు అర్థమైంది. తన కోడళ్లు తన ఇంటికి దారిద్ర్యాన్ని తీసుకురాలేదు, స్వచ్ఛమైన ఆరోగ్యాన్ని, పచ్చదనాన్ని, తన బాల్యపు జ్ఞాపకాలను తిరిగి తీసుకువచ్చారని గ్రహించారు. రాజమ్మగారు కోడళ్లవైపు తిరిగి, నాకు చెప్పకుండా మీరు ఈ పని చేసి ఉండకూడదు అన్నారు నెమ్మదిగా. కోడళ్లు గీతా తలదించుకున్నారు. అత్తగారు తిడతారేమో అని భయపడ్డారు. వెంటనే రాజమ్మగారు నవ్వుతూ, నాకు చెప్పి ఉంటే నేను కూడా మీకు సాయం చేసేదాన్ని కదా. చూడండి ఇటువైపు ఎంత ఖాళీ ఉందో. రేపే మనం మరికొన్ని కుండీలు కొందాం. నాకు సొరకాయలు, బీరకాయలు పండించాలని ఉంది అని సంతోషంగా అన్నారు. ఆ రోజునుంచి ఆ మహాభవనం ఖరీదైన వస్తువుల వల్ల కాకుండా మిద్దెపైన ఉన్న పచ్చని తోట వల్లే అందరికీ గుర్తుండిపోయింది. రిచ్ అత్తగారు, ఆమె కోడళ్ళు రోజూ సంతోషంగా ఆ తోటలో పనిచేసుకుంటూ నిజమైన ఆనందం ఏ సూపర్ మార్కెట్లోనూ దొరకదని, అది మట్టిలో, శ్రమలో మరియు కుటుంబ ప్రేమలోనే ఉంటుందని నిరూపించారు.